దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇంతవరకు చక్కని పాటలు పాడారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించి కనపరిచి మహిమపరిచారు. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో 119 కీర్తన. బైబిల్ గ్రంథంలో 119 కీర్తన 139వ వచనాన్ని చదువుదాం. 139వ వచనాన్ని చదువుదాం. నా విరోధులు నీ వాక్యమును మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చాలు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. ఈ యొక్క సమయంలో చదువుకున్నటి వాక్య భాగంలో కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని భక్తుడైనది వాడు చెప్తున్నాడు. ఏ విషయంలో అని అంటే ఇది ప్రవచనం. ఈ ప్రవచనం అరవై 9వ కీర్తనలో కూడా మరొక విషయాన్ని చెప్తాడు. 9వ వచనం చదవండి. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చాలు. ఇక్కడ 69వ కీర్తనలో నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించుచున్నది, ఇక్కడ కూడా భక్షించుచున్నది అంటున్నాడు. అలాగే 119వ కీర్తన 139లో కూడా నా విరోధులు నీ వాక్యమును మరచెదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. ఇదంతా కూడా పాత నిబంధనలు ఒక ప్రవచనం. ఎవరి గురించి ప్రవచనం? ఎవరిలో నెరవేర్చబడింది ఈ ప్రవచనం? మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో చెప్తాడు ఈ మాట. యోహాను సువార్తలో చెప్పారు ఈ మాట. 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్తాడు. 16-17 వచనాలు. పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు చేయొద్దని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన శిష్యులైన వారు వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం వచ్చింది. ఏది? 69వ కీర్తన 9వ వచనమును, అలాగే 119వ కీర్తన 139వ వచనాన్ని వాడికి జ్ఞాపకం వచ్చింది. ఏమని వచ్చింది? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి భక్షించుచున్నదని రాయబడినట్లు వాళ్ళు ఏం చేశారు? జ్ఞాపకము చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ మాటలు ఎవరిని గురించి రాయబడ్డాయి అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేయబోతున్న పరిచర్యలో ఒక భాగంగా నెరవేర్చబోతున్నటి మాట, ఆయన చేయబోతున్నటి పరిచర్యలో ఒక సంగతి. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాలి అని అనుకున్నది ఏంటంటే, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అన్నాడు. సంఘముకు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, ఆసక్తి కలిగిన వారి పట్ల దేవుని వాక్యము లేకపోతే దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ నీ వాక్యములు అని చెప్పబడుతుంది. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ రాత్రి మనం ఆయన సన్నిధిలో ఉన్న మనకి భక్షించుట అంటే తినటం. భక్షించుట అంటే తినటం అన్నమాట. బాగా తింటూ ఉన్నాడు, భక్షించుతున్నాడు. అయితే సంఘమైన వారికి దేవుని వాక్యమును బాగా తినేటువంటి అలవాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యము తినేటువంటి అలవాటు కలిగిన వాళ్ళు, దేవుని వాక్యమున్న సంగతులు వాళ్ళకి, దేవుని కూర్చున్నది ఆలోచనలు వాళ్ళకి, దేవుని కూర్చున్న సంకల్పన, దేవుని కూర్చున్న చిత్తము వాళ్ళకి అర్థమవుతాయి. అసలు యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒక మాట యోహాను సువార్తలో చూద్దాం. అందరికీ తెలిసిన మాటే, 1వ అధ్యాయమే. ఆదియందు వాక్యముండెను, ఇందము 14వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారై, చూద్దాం. ఆ వాక్యం అవుదాం. అక్కడ ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణులను చదువుని. ఆ వాక్యం ఏ వాక్యం? శరీరధారిగా వచ్చిన వాక్యం. శరీరధారిగా వచ్చింది ఎవరు అంటే బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు వారే. ఆ ప్రభువే ఆయనకు ఒకసారి తన తండ్రి ఇంటి మీద ఆయనకున్నటి ఆసక్తిని గురించి ఆయన దేవాలయంలో చూపించాడని 2వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము చదువుకున్నాం. ఈ మాటలు ఎందుకు రాసి ఉన్నాడంటే, ఈయన పుట్టక ముందే కీర్తనకారుడైన వాడు 69వ కీర్తన 9వ వచనంలో ప్రవచించాడని, అలాగే 119వ కీర్తన 139వ వచనంలో చెప్పాడని మనం చదువుకుంటున్నాం. అయితే సంఘం కూడా ఆసక్తి కలిగి దేవుని గూర్చినటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నా ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరైతే ఉన్నారో సంఘంలో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకి
దేవుని గూర్చి విషయంలో భక్షించాలి. వాక్యమును ఎక్కువ భక్షించే వాళ్ళకి, తినేవాళ్ళకి దేవుని సంకల్పం అంటే ఏమిటో, దేవుని ఉద్దేశం అంటే ఏమిటో, దేవుని చిత్తం అంటే ఏమిటో, దేవుడు మన ఎందుకు నడిపించాడో, దేవుడు ఎందుకు మనల్ని ప్రభు ఆయన సంఘంలో మనం నిలబెట్టాడో మనకి అర్థం అవ్వాలంటే వాక్యాన్ని బాగా భక్షించాలి. భక్షించిన వారు ఎవరైతే ఉంటారో వారు వాక్యంలో చెప్పినట్లుగా కాపాడబడతారు. వాక్యము ఎవరికైతే అర్థమవుతుందో వారు ప్రతి విషయంలో కూడా కాపాడబడడానికి దేవుని వాక్యం వాళ్ళకి చాలా సహకరిస్తుంది. కనుక దయచేసి దేవుని వాక్యం వల్ల మనకి కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే, వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది. బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 114 చదవండి. నా మరుగు చోటు నా కేడము నీవే, నా మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకునిచున్నాను. అంటే వాక్యం నేను కాపాడొచ్చు, అది నీ మీద ఆశ పెట్టుకున్నాను. ఈ రోజున మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటే, మనుషుల మీద మనం ఆధారపడితే మనం కాపాడబడం. కానీ యేసయ్య మన పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడని మనం చూసుకున్నాము. అలాంటి యేసు ప్రభు వారు మీ అందరి జీవితంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే కాపాడాలనుకుంటున్నాడు. కాపాడాలి అంటే 119వ కీర్తన 14వ వచనంలో నా మరుగు చోటు, నా మరుగు చోటు. అక్కడ మనం వెళ్ళిపోవద్దు. నా మరుగు చోటు అంటే నువ్వు కాపాడబడే చోటు, నువ్వు భద్రం చేయబడే చోటు యేసు ప్రభువే. నీ కుటుంబం భద్రపరచబడాలంటే, కాపాడబడాలంటే మనం చెప్పుకుంటున్న మాట ఏమిటి అంటే కాపాడబడటం. దేవుని వాక్యం కాపాడుతుంది. కాపాడాలి అంటే దేవుని వాక్యం, ఆయన ఎవరై ఉన్నాడు? నీకు నాకు యేసు ప్రభు దగ్గరకు వచ్చే వారు అందరికీ ఆయనే నీకు నాకు మరుగు చోటు. ఆయన మరుగు చేశాడు అంటే ఎవరి కంటన పడకుండా భద్రంగా కాపాడి మనల్ని బలపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. నా మరుగు చోటు, నా కేడము నీవే. కేడము అంటే అది కూడా నిన్ను మరుగుపరిచే ఒక గొప్ప సాధనం. కనుక నిన్ను నీవు కాపాడుకోలేవు. కనుక నిన్ను నీవు కాపాడుకోవటానికి దేవుని వాక్యం దగ్గరికి రావాలని, నిన్ను నీవు కాపాడుకుంటమే కాదు, నీ కుటుంబం కూడా
వారంతటా వారు కాపాడుకోవడం చాలా కష్టం. వాళ్ళు కాపాడబడాలి ఏంటి, వాళ్ళు మార్చబడాలి ఏంటి, వాళ్ళకి తిరిగి మంచి చోట్లో నివసించాలి అంటే దేవుని వాక్యమే. అలాంటి వాక్యము నువ్వు ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలని ప్రభు చెప్తారు. గనుక ప్రియమేంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం వలన కలుగుతున్నటి గొప్ప ప్రయోజనం నువ్వు ఉన్న చోటు, నువ్వు నడుస్తున్న చోటు, నువ్వు బ్రతుకుతున్న చోటు, ఎక్కడైనా ఉన్న చోటు అది దేవుని చోటు అయితేనే నువ్వు మరుగుగా ఉండగలుగుతావు. అది దేవుని యొక్క దాగు చోటు అయినది. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, 91వ కీర్తన ఉంటే వచ్చిండు, దేవునికి మహిమ కలుగునుగాక. విన్నారా? మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడని ఏం చేయగలడు? విశ్రమించగలవాడు. ఇక్కడ 2 పదాలు కనపడతాడు, మహోన్నతుడు, సర్వశక్తుడు. మహోన్నతుడు అనే మాట ఎవరికి వర్తిస్తుంది అంటే బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారికి వర్తిస్తుంది. ఆ మహోన్నతుని దగ్గరికి వస్తే, ఆ వాక్యం కలిగిన ఆ దాగుచోటికి వస్తే నీకు విశ్రాంతి తన తండ్రి ద్వారా నీకు కలుగుతుంది. అదే అంటాడు, చదవండి. మహోన్నతుని చాటు నివసించేవాడే అది సర్వశక్తుడు. ఆ సర్వశక్తుని నీడని విశ్రమించగలవు. మొదటగా ఆయన దాగుండ చోటు, నిన్ను కాపాడే చోటు, నిన్ను భద్రపరిచే చోటు. గనుక దేవుని వాక్యం నిన్ను కాపాడుతుందని చెప్తుంది. ఇలాగ వాక్యాలు కూడా చదువుతాం. మరొక మాట, ఆ వాక్యమే సంఘ జీవితానికి, సహోదరుల జీవితానికి, ఆ వాక్యమే కనికరిస్తుందంటండి. ఆ వాక్యమే కనికరం చూపిస్తుందట. 2వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్కకుండా నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, యెహోవా కృపగలవాడు, కనికరిస్తాడు. దేవుడు కృపగలవాడు. దేవుని వాక్యం కృపగల వాక్యం. వాక్యము కనికరము కలిగిన వాక్యం. ఆ వాక్యము యేసు ప్రభువు వారు గనుక ఆయన మన పట్ల వాత్సల్యత ఎడతెక్కకుండా నిలిచిందని కనుక మనము నిర్మూలము కాకుండా కనికరించబడుతున్నామని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము కనికరించబడిన వారి యొక్క పాపముల నుంచి కనికరించబడాలి.
శాపం నుంచి కనికరించబడాలి. ఈ లోకం నుంచి మనం దేవుని వద్దకు రావడానికి ఆయన రక్తం వల్ల మనం కనికరించబడి రక్షించబడాలి. అంటే దేవుని వాక్యం మాత్రమే అలా చేయగలదు తప్ప ఈ లోకంలో ఎవరు చేయలేరని విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీకే కాదు కానీ వాక్యం విన్న వాళ్ళందరికీ దేవుని వాక్యమే నిన్ను కాపాడగలదు. ఆ వాక్యమే కనికరించగలదు. ఎందుకంటే ఆ వాక్యము మనం ఇందాక యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదండి. వచ్చినప్పుడు ఆయన అనేక మందిని కాపాడాడు, కనికరించాడు. కుష్ఠరోగులను కనికరించాడు, గుడ్డివారిని కనికరించాడు. ఏమండి, దారి పక్కన పడుని చచ్చిపోయే స్థితిలో ఉన్న వాడిని కనికరించి తన గాడిద మీద ఎక్కించుకుని కూడా తీసుకుని వెళ్ళాడు. ఆయన ఎవరంటే వాక్యమై ఉన్న దేవుడు. మళ్ళీ ఒక్కసారి ఆ మాట మనం చదువుదాం. 1:14. యోహాను సువార్త. చూడండి, ఈ వాక్యము నిన్ను స్వస్థపరిచిన వాక్యము, కుష్ఠరోగిని బాగు చేసిన వాక్యము, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చిన వాక్యం, కాళ్ళు లేని వారిని నడిపించిన వాక్యం, సకల వ్యాధులతో సతమతమై బాధపడుతున్న వారిని నడిపించినది, కాపాడేది, కనికరించింది ఆ వాక్యమే. అదే కృపా సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అందరి యొక్క మధ్యన లేక లోకంలో సంచరించి దేవుని కార్యాలు ఆయన చేసినట్లుగా మనము మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను, అలాగే అపోస్తల కార్యములు యేసు ప్రభు శిష్యులైన వాళ్ళు చేసిన కార్యాలు మనం చూస్తాం. అంత గొప్పది దేవుని వాక్యం. వాక్యం విన్న వాళ్ళు కనికరించబడతారు, వాక్యం విన్న వాళ్ళు కాపాడబడతారు. ఇంకా వాక్యము మన జీవితంలో ఏం చేయబోతుంది అని మనం ఆలోచన చేద్దాం. బైబిల్ తెరవండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుదాం. లేఖనముల యందు చూడండి, లేఖనములు అంటే వాక్యం. వాక్యమునందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆయన యేసు అని, ఆయన రక్షకుడని, ఆయన ఈ లోకానికి రావాల్సిన దేవుడని సాక్ష్యం ఇచ్చిన ఏంటో తెలుసంటే మన చేతిలో ఉన్న లేఖనాలు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా జాగ్రత్తగా ప్రభు చెంతకు చేరితే, ప్రభు సన్నిధిలో ఆ వాక్యాలు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే అవి ప్రభు దగ్గరికి చేర్చగలిగినవి. ఆ లేఖనాలు ప్రభు దగ్గరికి మనం నడిపించగలిగినవి. అంటే వాక్యము ఎక్కడికి నడిపిస్తుందంటే, మనము ఎవరిని ఎతుకుతున్నాము, ఎవరిని ఎత్తుక్కోకుండా వదిలిపెట్టి ఏరో మార్గంలో వాటిని ఎదుగుతున్నాము,
అతను తెలుసుకోవాలి అంటే ఈ లేఖనం చెప్పినట్లుగా అంటున్నాడు, లేఖనము యందు మీకు నిత్య జీవము గలదు. ఇదిగో ఆదికాండం మొదలుకొని మీరు పరిశోధించండి, నేను కనపడతాను. ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి, నేను కనపడతాను. నిత్య జీవమును నా ద్వారా మీకు కలుగుతుంది. గనుక నిత్య జీవం గలదని తలంచు వాటిని మీరు ఏం చేస్తారంటే పరిశోధించండి, అంటే పరీక్షించండి. అప్పుడు అవే ఏం చేస్తాయో తెలుసా అంటే నేను ఎవరినో మీకు సాక్ష్యం ఇస్తాయి. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నేను ఏం చేయబోతున్నాను, నేను ఏం చేశాను, నేను ఏం చేసి వెళ్ళాను, మరలా నేను ఎందుకు వస్తాను. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి వాక్యాన్ని, అవే మీకు సాక్ష్యం ఇస్తాయి, అవే మీకు చెప్తాయి అంటున్నాడు. అంత మంచి వాక్యం అండి దేవుని వాక్యం. ఈ రోజున వాక్యాన్ని పరిశీలన చేయక ఎలా పడితే అలా వ్యతిరేకమైన గొడవలు, వ్యతిరేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన నైనా దారుణాలు కనబడుతున్నాయి. పరిశీలన లేదని ఒక్కసారి మనసిప్పి హృదయపూర్వకంగా ఎవరైతే నిత్య జీవం కొరకు అనగా లేఖనాలు పరిశోధన చేస్తారో, పరీక్షిస్తారో, పరీక్షించేవాడు కూడా ఎలా ఉండాలో తెలుసంటే నమ్మకంతో, విశ్వాసంతో, అంతేగాని స్వార్థపూర్వకంగా లోన ఏదో దేశం పెట్టుకుని ధ్యానం చేస్తే వాడికి లేఖనాలు అర్థం కావు. ఎందుకంటే లోనంతా ఏముందంటే దేవుని మీద కాకుండా పగ మాత్రమే ఉంది కనుక దాంతో నీకు వెతికితే మాత్రం నీకు లేఖనాలలో ప్రభు నీకు కనిపించదు. గనుక దయచేసి ఆయన చెప్తున్న మాట మనం గమనించాలి. మీరు కావాలంటే 39 వచ్చిన ఒకసారి చదవగలరా? ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు, ఆయన నమ్మలేదు కనుక ఆగుదాం. ఆయన ఆయన ఎవరిని పంపినో యేసు ప్రభుని పంపించారట. ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలవలేదు. నమ్మకుండా ఎన్నిసార్లు ఆదికాండం నుంచి ప్రకటన వరకు తిరగదీసిన వాళ్ళు యేసుప్రభు వాళ్ళకి కనిపించడు. వాళ్ళు దేన్నైతే పరిశీలనగా ఎతికి పట్టుకోవాలనుకున్న నిరీక్షించినట్టు ఆ దేవుడు వాళ్ళకి దొరకాలి అంటే చాలా నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో మారు మనసు కలిగి మనసు మార్చుకుని లేఖనాలను పఠించాలి. అప్పుడు ప్రభు చెంతకు చేర్చి బాధ్యత దేవుని వాక్యంది. ప్రభు చెంతకు నడిపించేది దేవుని వాక్యం కనుక లేఖనం చెప్తుంది, వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? నిన్ను కాపాడుతుందని, కనికరిస్తుందని, ప్రభు చెంతకు నిన్ను నడిపిస్తుందని. మరొక మాట కూడా చదువుదాం. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏదైతే ఉందో అది క్రీస్తును కూర్చి మాట వలన, వాక్యం వలన కలుగుతుంది. అంటే నీకు విశ్వాసం అభివృద్ధి కలుగు చేస్తుంది దేవుని వాక్యం అంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యము కాపాడుతుందని మనం 119, 114లో చదువుకున్నాం.
కనికరిస్తుందని వాక్యాల్లో 3:22-23 వచనాల్లో చదువుకున్నాం. ప్రభు చెంతకు నడిపిస్తుంది, లేఖనాల చెంతకు నడిపించి మనకి ప్రభు మనకు అర్థమయ్యేట్టుగా చేస్తుంది దేవుని వాక్యమని యోహాను సువార్త 5:39 వచనం చదువుకున్నాం. విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఈ లేఖనం మనకి చాలా ఎక్కువ బలంగా కనపడుతుంది. కాగా వినుట వలన, వినేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వినాలనుకున్నారో కానీ సోది మాటలు వినటం కాదు, పుక్కుడు పురాణాలు వినటం కాదు, దేవుని వాక్య లేఖనాల్లో ఉండే బైబిల్ గ్రంథాన్ని వినాలి. అది దేవుని మాట లేదా క్రీస్తు మాట. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే బైబిల్ వినుట వలన లేక చదవటం వలన విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం కలగటం వలన అప్పుడు నీ క్రీస్తు ఎవరో నీకు బయలుపడతాడు. అంటే నీకు విశ్వాసం వలన నువ్వు దేవుల్లో అభివృద్ధి పొందిన దానిగాని వాడిగా ఉంటావని వాక్య లేఖనాలు మనకి ఘోషిస్తున్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ధ్యానం చేయండి. దేవుని వాక్యం ఎంత ప్రయోజనమో మీకు చాలా అర్థవంతముగా బైబిల్ మీకు నేర్పిస్తుంది. కనుక అలాగ ప్రయత్నించండి. దేవునిలో విశ్వాసం ఉంచండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. దేవుని కృపా సత్యములు మిమ్మల్ని ఆయన రాకడ కొరకు నడిపించును గాక. ఆమేన్.